మార్చి నెల రేషన్ పంపిణీ మొదలు. తెలంగాణ వ్యాప్తంగా మార్చి నెలకు సంబంధించినటువంటి రేషన్ పంపిణీ అయితే మొదలవుతుంది. సో ప్రతి నెల కూడా మార్చి 5వ తారీఖు నుంచి రేషన్ పంపిణీ అయితే చేయబోతున్నారు. ఆల్రెడీ గోడౌన్లకు అయితే చేరుకోవడం అయితే జరిగిందనమాట. లారీల ద్వారా గోడౌన్కు రేషన్ సరుకులు బియ్యాలన్నీ కూడా చేరుకోవడం అయితే జరిగింది. సో గోడౌన్ నుంచి ఏవైతే ఈ రేషన్ డిపోలు ఉన్నాయో ఈ రేషన్ డిపోల దగ్గరికి అయితే డీలర్ల దగ్గరికి అయితే తీసుకువెళ్తూ ఉన్నారనమాట. సో ప్రజెంటు రేషన్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో 8 రకాల సరుకులు అయితే ఇచ్చేవారు, 9 రకాల సరుకులు. వాటికి సంబంధించి ఇలా మీరు చూసుకోవచ్చు, కారం, కందిపప్పు, చింతపండు, పంచదార, నూనె ప్యాకెట్టు ఇలాగ ఇవన్నీ కూడా ఇచ్చేవారు. సో అదేవిధంగా మళ్ళీ అయితే రేషన్ పంపిణీ చేయాలని చెప్పేసి సర్కార్ అయితే భావిస్తూ ఉంది. అయితే మనకి ఎప్పటి నుంచి ఇస్తారనేది క్లారిటీ అయితే లేదు. అయితే మొత్తం మీద మాత్రం మళ్ళీ సరుకులు అయితే అన్ని సరుకులు ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నారన్నమాట. సో మొత్తం మీద చూసుకుంటే రేషన్ పంపిణీ మార్చికి సంబంధించి అయితే స్టార్ట్ అయింది. సో ఇది లేటెస్ట్ అప్డేటు. సో అందుకే వీడియో చేస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.